మీ పేరేంటన్నా? నా పేరు మహేందర్. మహేందర్, ఓకే. సో మీరు ప్రాపర్ యాక్చువల్ గా హైదరాబాద్ కాదనుకుంటే ఇంకా? మాది హైదరాబాద్ కాదండి, మాది పరిగి. ఓకే. ఇక్కడ అంతా అంటే ఇప్పుడు సమయం అయితే మనకు వచ్చేసి 2:30 అవుతుంది కదా. ఈ సమయంలో మీరు కూడా అంటే ఇంత నైట్ టైం లో కూడా వర్క్ చేస్తున్నారు కదా. అంటే ఇంత మీకు ఎలా ఉంటుంది అన్న సిచ్యువేషన్? అలా నైట్ టైం లో ఇక మేము సర్వీస్ చేయడానికినే ఉన్నాం. ఒకసారి మాకు ఇల్లు దూరం ఉంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇక రోడ్ మీద ఆగి ఇలా సర్వీస్ చేస్తూ ఉంటాము. ఆ సర్వీస్ చేసినప్పుడు ఇట్లా చాలా ఇబ్బందులు ఇట్లా ఎదుర్కొంటాం అప్పుడప్పుడు మేము. మీరు అంటే మార్నింగ్ నుంచి ఇంత కష్టపడుతూ ఉన్నారు కదా. అవును. సో అంటే ఏమన్నా కొంచెం మిగులుతాయా అన్న మరి? అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే క్యాబ్ డ్రైవర్లకు కూడా బాగానే వస్తాయి, వాళ్ళకేం ప్రాబ్లం లే అనుకుంటారు. కానీ నైట్ టైంలో కొందరు ఏంటంటే తాగి ఎక్కుతా ఉంటారు, కొందరు ట్రాన్స్జెండర్స్ అని అలా. అంటే నార్మల్ గా కొందరు ఏంటంటే ఊరికనే రిస్కీ తెచ్చుకుంటారు, గొడవ పడుతూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్ పీపుల్స్ మీకు వెహికల్ లో తలుగుతా ఉంటారు, అంటే ఎక్కుతా ఉంటారు కదా. సో మీరు ఎలా ఫేస్ చేస్తా ఉంటారు? అవును, చాలా సార్లు అలాంటి వాళ్ళు ఎక్కుతా ఉంటారు. ఇప్పుడు నైట్ టైం అంటే కొందరు డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇట్లా ఎక్కుతారు. కొందరు ఏమో వేరే గొప్పగా మాట్లాడతారు, ఏమో తిడతారు, అలాంటి వీటిలో పడాల్సి వస్తుంది. కొందరు అయితే ఓసారి క్యాబ్ లో వామిటింగ్ చేసుకుంటారు. ఇక వీటిలో మేము క్లీనింగ్ మేమే చేసుకోవాలి, వాషింగ్ చేయాలి వెహికల్. అదే అట్లా మేము పొద్దున స్నానం చేసిన డబ్బులు గిట్లా మాకు వాషింగ్ కి వెళ్ళిపోతాయి. 600-700 మాకు వాషింగ్ కి వెళ్ళిపోతాయి, మాకేం మిగిలవు. ఇన్కమ్ అన్న ఏమన్నా మిగులుతుందా అన్న మీకు? ఇన్కమ్ అంటే మాకు దాదాపు ఏం మిగలదు అన్న. డైలీ అంతా రోజంతా కష్టపడితే ఒక 800 మిగులుతాయి మాకు. ఫ్యూల్ డీజిల్ ఖర్చులు అన్ని పోను 800 మిగులుతాయి. ఆ 800 మళ్ళీ మాకు వెహికల్ సర్వీసింగ్ అవి ఉంటాయి కదా, దాంతో పోల్చుకుని నెలకు వస్తే ఏం మిగిలవు. చాలా మీరైతే చాలా కష్టపడుతూ ఉంటారు కదా. చాలా అంటే డైలీ మేము 16 to 18 అవర్స్ నడుపుతా ఉన్నాం వెహికల్. 16 to 18 అవర్స్ మేము డ్యూటీ ఉంటుంది. అవర్స్ నడిపితే మీకు అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలాగే నడుము నొప్పి అని. మెయిన్ ఏంటంటే డ్రైవర్స్ కంటేనే నడుము నొప్పి అని అంటారు. సో మరి మీకు ఎలా తట్టుకుంటారన్న మీరు? ఇక ఉంటాయి అన్న నడుము నొప్పులు ఇట్లా వస్తాయి, కానీ ఇక చెప్పదు, ఇక మేము నడుపుకోవాలి. ఇక అని ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత కష్టపడి నైట్ రోడ్డు పైన కూడా పడుకుంటూ ఉంటారు కదా. అంటే ఆ సమయంలో పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి వెహికల్స్ తీయాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడైతే సిగ్నల్ పడ్డది. సో మరి అట్లాంటి సమయంలో మీరు ఏం చేస్తారన్న? అంటే కొన్ని ఏరియాలలో పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి మాకు చెప్తారు, ఇక్కడ ఈ ఏరియాలో ఉండకండి, కొంచెము దొంగలు ఇట్లా వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మా సెల్ ఫోన్ డివైస్ ఇట్లా తీసుకెళ్లిపోతారు. మేము పడుకుని చూసినప్పుడు డివైస్ ఇట్లా దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. ఒక్కోసారి మేము గ్లాస్ వేయకుండా పనుకుంటాము, ఇలా బుకింగ్ వస్తుందేమో చూసుకుంటూ అలాగే పనుకుంటాము. అలాంటప్పుడు దొంగలు వచ్చి మా డివైస్ ఇట్లా ఎత్తుకెళ్ళిపోతారు. అలాంటివి ఇట్లా చాలా ఇబ్బంది అవుతాయి కొన్ని ఏరియాలలో. ఇక అవి ఇట్లా ఇక భరించాలి, ఇక చెప్పలేము. మరి ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్న? అంటే ఇంట్లో అంటే ఇక మేము సిటీలో ఉండి మొత్తం ఇక ఎక్కడ ఏం చేయాలన్నా, మేము రెంట్ కట్టుకోవాలి. రెంట్కే 6-7,000 అవుతున్నాయి మాకు. ప్లస్ మళ్ళీ స్కూల్ పిల్లల ఫీజులని అవి అని చాలా ఖర్చులు అయితే చాలా ఉంటున్నాయి. ఒక్కొక్కరు చూస్తే క్యాబ్ డ్రైవర్ లక్షలు సంపాదించుకుంటున్నారు అంటున్నారు, కానీ మాకైతే ఇక్కడ ఏం డబ్బులు మిగలట్లేదు అన్న. మంత్లీ చూసుకుంటే మాకు 10,000 ఇట్లా మిగలవు. అన్ని అప్పులు కట్టుకోవడము. మీరు ఇంకా బైక్ అంటే ఇప్పుడు కార్ ఈఎంఐ అయినా తీరిందా అన్న? కార్ ఈఎంఐ గిట్లా తీయలేదన్న. ఒక్కోసారి అయితే మేము ఈఎంఐ గిట్లా కట్టుకోలేకపోతాం టైంకి. ఇప్పుడు నాదే ప్రస్తుతానికి 2 నెలల ఈఎంఐ డ్యూ ఉంది. ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు, మేము ఎంత కష్టపడ్డా మేము ఈఎంఐ గిట్లా కట్టుకోలేకపోతున్నాం టైంకి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఎన్నో మీరు ఫేస్ చేసి అయితే ఇంకా అంటే ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడ్డా కూడా చాలా గ్రేట్ అన్న అసలు.